క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ మిషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని మరి దేవుని యొక్క సంఘం చేసిన ప్రార్థన, దేవుని బిడ్డలు చేసిన ప్రార్థనలు ప్రభు ఆలకించి ప్రతి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి కూడా మరి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాం. మార్చి నెల 7వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినున నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. సత్యం కళ్ళ ముందు ఉన్న గుర్తించని మనిషి పిలాతు. ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభు యొక్క విచారణ సమయంలో జరిగిన సంఘటన, ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రభువారు చెప్తూ ఉన్నారు. రోమా గవర్నర్ పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభుని విచారిస్తూ సత్యం అంటే ఏంటి అని అడిగాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సత్యము తన ఎదుట నిలబడింది, కానీ గుర్తించలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నేనే మార్గం, సత్యం, జీవం. అంతేకాక పిలాతుతో సత్యాన్ని గురించి స్పష్టంగా చెప్తున్నాడు, నేనే సత్యం. అయినా పిలాతు ఆ సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. నిజమే కదా, చాలాసార్లు కళ్ళ ముందు నిజం కనిపిస్తున్నా అనేక సార్లు గుర్తించని అంధులమైపోతూ ఉంటాం. పిలాతు యేసుక్రీస్తు ప్రభుని చూశాడు, ఆయన మాటలు విన్నాడు, విచారించాడు, కానీ ఆయన ఎవరో గ్రహించలేదు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రాలకు కురుటితనం కలిగజేస్తుంది అని వాక్యం సెలవిస్తోంది. ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని వింటున్నారు, కానీ ప్రభువుని గురించి సత్యాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నారు. మందిరాలకి వస్తే సరిపోతుంది అనుకుంటున్నారు, వాక్యం వింటే సరిపోతుంది అంటున్నారు, కానీ సత్యాన్ని నిజంగా గుర్తించి అంగీకరించగలుగుతున్నారా? సత్యం తెలిసిన ధైర్యంగా నిలబడిన మనిషి పిలాతు. అతని యందు ఏ దోషం నాకు కనిపించలేదని 3 సార్లు చెప్పాడు, కానీ జన సమూహానికి భయపడి ప్రభువును శిక్షించడానికి, సిలువ వేయడానికి అనుమతించాడు. మత్తయి సువార్త 27:24 ఉంటుంది, పిలాతు తన చేతులు కడుక్కొని, దీంతో నాకు సంబంధం లేదన్నాడు. చేతులు కడుక్కున్నంత మాత్రాన పాపాలు తొలగిపోవు. చాలామంది సత్యం తెలుసుకుంటారు, సమాజానికి భయపడతారు, దాన్ని అంగీకరించరు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు నిజంగా సత్యం కోసం నిలబడగలుగుతున్నారా? లేక మనుషులకు భయపడి మనుషుల వైపు నిలబడుతున్నారా? సత్యాన్ని తిరస్కరించినప్పుడు తీర్పు తప్పదు సుమా. పిలాతు యేసుక్రీస్తు ప్రభు నిర్దోషి అని తెలిసినా కానీ ఆయన సిలువకు అప్పగించాడు. యోహాను సువార్త 12:48 వచనం, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచె దినమున వానికి తీర్పు తీర్చును. దేవుని యొక్క మాటను అంగీకరించకపోవడం, లేదా సత్యం అని తెలిసిన అంగీకరించకపోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క కృపను కోల్పోవడం. పిలాతు అడిగిన ప్రశ్న, సత్యం అంటే ఏంటి? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని ప్రభు యోహాను సువార్త 8:32 ప్రభు చెప్పారు. మనం ఎప్పుడు స్వతంత్రంగా కాగలుగుతామంటే ఈ లోకంలో అధికారం ఉన్నప్పుడు కాదు, చాలా జనాంగం, బంధుబలం ఉన్నప్పుడు కాదు, యేసుక్రీస్తు ప్రభుని మనం అంగీకరించడం వలన. సత్యం అనేది అది ఒక భావం కాదు, అది ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు. ఇప్పటికీ ప్రపంచం అడుగుతున్న ప్రశ్న, కానీ బైబిల్ పదే పదే స్పష్టంగా చెప్తున్నది, యేసే నిజమైన సత్యం. యేసుక్రీస్తు ప్రభు సత్యం అంటే మన జీవితాన్ని నిజమైన సరైన దారిలో నడిపించగలిగిన దేవుడు ఆయన. మన జీవితాన్ని మార్చే శక్తి యేసుక్రీస్తు ప్రభువుకుంది. పాపభారం, నేరం చేశామనే భావం, హృదయం ఏంటో తెలియని ఒక అంధకారంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆ పాప భారము నుంచి విడుదల చేయగలిగిన దేవుడు ఆయన. ఆయనలోనే సత్యం ఉంది. దేని నుండి స్వతంత్రునిగా చేస్తుంది? పాప భారం నుండి మనిషిని సత్యం స్వతంత్రునిగా, యేసుక్రీస్తు ప్రభు స్వతంత్రునిగా చేస్తా ఉంది. మరణం తర్వాత జీవితం ఉంది. ఈ లోకంలో ఉన్న అనేక మందికి అడిగే ప్రశ్న, మరణం తర్వాత ఏమవుతాం? అవును, దీనికి స్పష్టమైన సమాధానం బైబిల్ చెప్తా ఉంది.
నేనే పునరుద్ధానం, ప్రభు చెప్పాడు యోహాను సువార్త 11:25. నేనే పునరుద్ధానమును జీవమును. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, మరణం మన యొక్క అంతం కాదు, అది నిత్య జీవం. ఈ రోజుల్లో మనం చాలా రకాల సత్యాలను చూస్తూ ఉన్నాం కదా. సోషల్ మీడియాలో వచ్చే న్యూస్లు మీడియా మనకి తెలియజేస్తుంది, అది వారికి తెలిసిన సత్యాన్ని తెలియజేస్తుంది. కానీ కొన్ని గంటలు, కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అది ఫేక్ న్యూస్ అని అర్థం అవుతుంది మనకి. కానీ నిజంగా ఒకే ఒక సత్యం, అది మారే సత్యం కాదు, శాశ్వతమైన సత్యం. యేసుక్రీస్తు ప్రభువులో జీవం ఉంది. క్రైస్తవ్యం అనేది సిద్ధాంతం కాదు, ఇది మతం కాదు, ఇది ఒక మార్గం. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు సత్యానికి మూలం. యోహాను సువార్త 14:16 బైబిల్ చెప్తుంది, నేనే మార్గం, నేనే సత్యం. నీ వాక్యమే సత్యం అంటాడు భక్తుడు. దేవుని యొక్క స్వభావం సత్యం. యేసుక్రీస్తు ప్రభు సత్యమైనాడు, దేవుని వాక్యం సత్యం గనుక దేవుని దగ్గర అబద్ధం అనేది లేదు. సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. నిజమే. అంటే సత్యం నిజమైనది యేసుక్రీస్తు ప్రభువే దానికి మార్గం కనుక ఇంకొకటి ఏదో ఉంది కదా, అదే అసత్యం. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, సాతాను అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. యోహాను సువార్త 8:44. అంటే సత్యమేమో దేవుని దగ్గర నుంచి వచ్చింది, అసత్యం, అబద్ధం అపవాది నుంచి, సాతాను నుంచి వచ్చింది. అందుకే లోకంలో అసత్యం లేదంటే మోసపూరితమైన మార్గాలు, తప్పుదారులు, అబద్ధాలు ఉన్నాయి. ఈ రోజున లోకంలో 2 మార్గాలు ఉన్నాయి. ఈ రోజున మీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒకటి సత్యమైన మార్గం, ఇంకొకటి అసత్యం అయిన మార్గం. యేసుక్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన నిత్య జీవమై ఉన్నాడు. అపవాది అయిన సాతాను అసత్యం ని వెల్లడించేవాడు, పాపం, మోసం, చీకటి, నాశనం. ఎందుకు ఈ రోజున చాలా మంది సత్యం అయిన యేసుక్రీస్తు ప్రభు, ఆయనలోనే సత్యం, ఆయన మార్గం అని తెలిసినా ఎందుకు రాలేకపోతున్నారు ప్రభు దగ్గరికి అంటే మనకి బైబిల్ స్పష్టమైన సమాధానం ఇస్తూ ఉంది. చాలాసార్లు మీరు కన్నీరు కరుస్తూ ఉంటారు, మీ బంధువులు లేదంటే స్నేహితులు, మీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు. ఎందుకు మీరు రక్షించబడటం లేదు? బైబిల్ మనకి స్పష్టమైన సమాధానం. ఎందుకంటే యోహాను సువార్త 3:19 వెలుగు లోకమునకు వచ్చెను, అయితే మనుషులు తమ క్రియలు చెడ్డవిగా ఉన్నవి గనక వారు చీకటినే ప్రేమిస్తారు, ఆ వెలుగు దగ్గరికి వారు రారు. సత్యం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది, అది మన పాపాన్ని బయటపడుతుంది కనుక మనుషులకు అది ఇష్టం లేదు. సత్యం కంటే కూడా వాళ్ళకి అబద్ధం ప్రీతికరంగా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది అబద్ధం అని తెలిసినా కానీ అది బాగుంది, వాళ్ళకి వినడానికి చక్కగా ఉంది, చూసారా. కానీ గుర్తుపెట్టుకోండి, చివరికి సత్యమే గెలుస్తుంది. లోకంలో కొంతకాలం మాత్రమే అబద్ధానికి గెలుపు కనిపిస్తుంది. పిలాతు ముందు కూడా అబద్ధపు ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు వచ్చినాయి. కానీ చివరికి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము ద్వారా సత్యము గెలిచింది. పిలాతు అన్నాడు, ఆయన చనిపోయాడని వార్త పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పుడే చనిపోయాడా అన్నారు. చూసారా, ఒప్పుకోగలిగాడు. ఈయన యందు ఏ దోషము లేదు అని చెప్పి పిలాతు ఒప్పుకున్నాడు. ఈ ప్రపంచంలో 2 శక్తులు ఉన్నాయి. సత్యం దేవుని నుండి వచ్చేది, అసత్యం సాతాను నుండి వచ్చేది. ఈరోజు నీ వాక్యం వెంటనే మీరు నిర్ణయం తీసుకోవాలి. నువ్వే మార్గంలో ఉన్నావు? సత్యాన్ని అనుసరించే వారిగా ఉన్నారా? అనుసరిస్తున్నాం అనుకునే వారిగా ఉన్నారా? లేక అబద్ధాన్ని ప్రేమించే వారిగా మీరున్నారా? ఒక ప్రాక్టికల్ ఉదాహరణ మీకు బాగా అర్థం అవ్వడం కొరకు, మీరు ఒక చీకటి గదిలో అనుకోండి. చీకటి అంటే అసత్యం, వెలుగంటే సత్యం. మీరు చీకటి గదిలో ఉన్నారు, ఆ గదిలోకి వెలుగొచ్చింది, ఇప్పుడు చీకటి పోయింది. అప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా అనిపిస్తుంది, నీవున్న స్థితి ఏంటో నీకు కనిపిస్తుంది. స్పష్టంగా నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు నీకు కనిపిస్తుంది. అదే యేసుక్రీస్తు ప్రభు. నీవు పాపివి అని నీకు తెలియచేసేదే యేసుక్రీస్తు ప్రభు. ఆయన సత్యం, ఆయనలో జీవం ఉంది. నీవు అంగీకరించినప్పుడు ఆ జీవం నీలో ప్రవేశిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలోనికి వచ్చినప్పుడు అసత్యం తొలగిపోతుంది, మోసం తొలగిపోతుంది, పాపం నుంచి మీరు బయటపడతారు. పిలాతు అడిగాడు ప్రశ్న, సత్యం అంటే ఏంటి? కానీ ఈ రోజున ఈ ప్రశ్న మారాలి. సత్యం ఎవరు? సమాధానం ఒకటే, యేసుక్రీస్తు ప్రభువే సత్యం. అసత్యాన్ని కోరుకున్న పిలాతు అతని ముగింపు గురించి ఆలోచించారా? ఈరోజు చాలా మంది అసత్యం అని తెలిసినా అందులో ఉండడానికి చాలా ఇష్టపడతా ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. కానీ పిలాతు యొక్క జీవితం మనందరికీ ఈ రోజున ఒక భయంకరమైన హెచ్చరిక. యేసుక్రీస్తు ప్రభువులు ఏ దోషం కనిపించలేదని చెప్పి 3 సార్లు చెప్పాడు. అయినా కానీ సత్యం పక్షంగా పిలాతు నిలబడలేదు.
అయినప్పటికీ చివరికి యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించాడు. పిలాతు చేసిన గొప్ప భయంకరమైన పొరపాటు, తప్పు, సత్యం తెలుసుకున్న సత్యం కోసం నిలబడలేదు. బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నించేశాడు చేతులు కడుక్కొని. ఈ నీతిమంతుని రక్తంతో నాకే సంబంధం లేదన్నాడు. దేవుని ముందు ప్రతి మనిషికి గుర్తుపెట్టుకోండి, తను తీసుకున్న నిర్ణయానికి, తను చేస్తున్న పనులకు తప్పక బాధ్యత వహించాలి, శిక్ష అనుభవించాలి. పిలాతు యొక్క దుర్దశ ఏంటో తెలుసా? భయంకరమైన ముగింపు, భయంకరమైన స్థితి. పిలాతు పరిపాలన భయంకరమైన స్థితిలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. తన యొక్క పదవి నుంచి తొలగించబడ్డాడు. అవమానంతో జీవించాడు. చరిత్ర చెప్తుంది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆఖరి సమయంలో తన భార్య హెచ్చరించింది, జాగ్రత్త, ఆ నీతిమంతుని జోలికి పోకు అని. లక్ష్య పెట్టలేదు, పట్టించుకోలేదు. సత్యాన్ని తిరస్కరించిన వ్యక్తి శాంతి సమాధానం లేకుండా చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి, పిలాతు దేవునికి వ్యతిరేక కాదు, యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేక కాదు. ఆయన తప్పించడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ సమయం వచ్చింది, ప్రభు వైపు నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పిలాతు నిలబడలేకపోయాడు. అతడు మధ్యలో నిలబడ్డాడు. అటు సత్యానికి ఇటు అసత్యానికి మధ్య నిలబడ్డాడు. ఈరోజు చాలా మంది ఉన్నారు అలా నిలబడేవారు. మధ్యస్థానాన్ని కోరుకుంటా ఉన్నారు. ఎటు ఫేవర్గా ఉంటే అటు దూకేయడానికి. జాగ్రత్త, ఇది మాత్రము భయంకరమైన స్థానం జీవితంలో. పిలాతుకి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆఖరి ఛాన్స్ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఆయన శిలువ మరణం పొందబోతా ఉన్నాడు. అయితే పిలాతు ముందు నిలబడ్డాడు. ఎన్ని గంటల ముందు నిలబడ్డాడో అది గొప్ప అవకాశం. సత్యం పిలాతు ముందు నిలబడింది. సత్యం పిలాతుతో మాట్లాడింది. అతడు అవకాశాన్ని కోల్పోయాడు. ఎందుకంటే చీకటిని ప్రేమించాడు పిలాతు. నిజానికి పిలాతు యేసుక్రీస్తు ప్రభుని చంపలేదు, కానీ తన ఆత్మీయ జీవితాన్ని చంపేసుకున్నాడు ఆ రోజునే. సత్యాన్ని తిరస్కరించిన ప్రతి మనిషి యొక్క స్థితి కూడా ఇదే. నువ్వు సత్యాన్ని తిరస్కరిస్తున్నావు అంటే నీలో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకుంటా ఉన్నావు. దేవుని కృప నుంచి నువ్వు దూరమైపోతా ఉన్నావు. అవకాశాలని చేతులారా నువ్వు పోగొట్టుకుంటా ఉన్నావు. జాగ్రత్త. ఈ వాక్యం ఈ రోజున మనల్ని హెచ్చరిస్తూ ఉంది. పిలాతు అడిగాడు, సత్యం అంటే ఏంటి? చెప్పబడినా కానీ సత్యాన్ని ఎంచుకోలేదు. ఈ రోజున ఈ వాక్యం వెంటనే మీరు అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి వాక్యం అనేక సార్లు మిమ్మల్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నా, ఇంకా సత్యాన్ని వదులుకోవడానికే నువ్వు ఇష్టపడతా ఉన్నావు. దేవుని కొరకు నిలబడే సాక్షాత్ జీవితం ఈ రోజున ఈ వాక్యం వెంటనే మీలో చాలా మందిలో లేదేమో. సత్యం తెలుసుకున్న తర్వాత నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం, సౌకర్యాన్ని విడిచిపెట్టి, భయాన్ని విడిచిపెట్టి, ప్రజాదరణ కొరకు కాదు, ప్రభు కొరకు నేను నిలబడగలగాలి. కుటుంబ ఒత్తిడి, సమాజం ఏదైనప్పటికీ ప్రభు కోసం నిలబడగలుగుతున్నారా? చీకటి కలిగిన స్థలాల్లో నీ చుట్టూ అనేక మంది లోకస్తులు నిలబడుతున్నప్పుడు ప్రభు కొరకు నువ్వు సాక్షిగా నిలబడగలుగుతూ ఉన్నారా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారా? అన్ని విషయాల్లో దేవునికి ప్రీతికరంగా నమ్మకమైన సేవ చేయగలుగుతూ ఉన్నారా? సత్యాన్ని వదులుకుంటే జాగ్రత్త. సత్యం వైపునకు, క్రీస్తు వైపునకు నువ్వు ఈ రోజున నిలబడకపోతే తాత్కాలికంగా ఈ లోకంలో నువ్వు కొంతవరకు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావేమో, కానీ నీ యొక్క ఆత్మీయమైన సమాధానాన్ని పోగొట్టుకుంటావు. సత్యాన్ని తిరస్కరించిన పిలాతు కథలాక నీ కథ ముగిసిపోతుంది. జాగ్రత్త. ఈ వాక్యం వెంటనే మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ఎటువైపు ఉన్నారో మీరు సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సత్యమా అసత్యమా, లేక రెండింటికి కాక మధ్యలో నిలబడ్డారా? ఒకవేళ సత్యం వైపు నువ్వు నిలబడినట్లయితే ప్రభుతో నీకు సరి అయిన సత్సంబంధాన్ని కలిగి ఉన్నారా? పరీక్షించుకోనండి. సత్యం నిన్ను స్వతంత్రునిగా చేసేది. యేసుక్రీస్తు ప్రభు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. నిన్ను స్వతంత్రునిగా చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి విందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అసత్యమునకు బానిసలమైన మా జీవితాలు, అసత్యములోనే చీకటిలోనే బ్రతుకుతున్న మమ్మలను సత్యంలోనికి నడిపించడానికి ఈ లోకానికి నువ్వు వచ్చావు. చీకటి కలిగిన మా బ్రతుకుల్లో నీ వెలుగును ప్రకాశింపచేస్తావు. నీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యమే సత్యం, నీవే సత్యం, నీవే మార్గం. ప్రభా నీకు వందనాలు. నీలో ఉన్న జీవాన్ని మాలోనికి విడుదల చేయి. మేము జీవం కలిగి జీవించే వారంగా నీ కృప మాకు అనుగ్రహించమని అడుగుతూ ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరి పైన కూడా నీ హస్తం ఉంచండి. వారిలోనికి నీ వెలుగును ప్రకాశింపచే నీ కొరకు నిజమైన సత్య సాక్షులుగా నిలబడే కృపను ప్రభా నీ బిడ్డలకు దయచే. ఇంకా ఎంతమంది ప్రభా నీ పక్షంగా నిలబడలేక ఒరిగిపోతున్న బ్రతుకుల్లో జీవితాల్లో జీవిస్తూ ఉన్నారు. అనేక సార్లు అసత్యాలతో కలిసి అసత్యంతో జోడి కలిగి పొందు కలిగి బ్రతుకుతూ ఉన్నారు. వారి జీవితాల్లో నిజంగా
నువ్వు కృపను చూపించి వారిని విడిపించండి. నీ కొరకు స్థిరమైన సాక్షులుగా నిలబడే కృపను ప్రభా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. పిలాతు లాంటి మధ్యస్థమైన స్థితిలో ఎవరున్నారో దయచేసి అటువంటి దుస్థితిలో నుంచి వారిని విడిపించండి, రక్షించమని అడుగుతూ మరొకసారి ప్రభా ప్రతి ఒక్కొక్కరిని కూడా దీవించండి. ఈ వాక్యం ఎక్కడెక్కడ ప్రభా వెళ్తుందో వారందరి జీవితాల్లో కూడా నీ వెలుగును ప్రకాశింపు చేయమని అడుగుతూ వారు చేస్తున్న ప్రయత్నాలను దీవించండి. పిల్లలు రాస్తున్న ఎగ్జామ్స్ను ప్రభా నీ కాపుదల భద్రత దయచే మంచి విజయాన్ని అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని దీవించండి. సొంతలు కట్టుకోవాలని ఆశపడుతున్నారు వారందరికీ నీ కృప చూపించండి. ఈ సమయంలో అనారోగ్యంతో వారిని దర్శించండి. వారికి స్వస్థత విడుదల దయచేయమని అడుగుతూ ప్రభా నిశ్చయంగా కుటుంబ భారాలను మోస్తున్న బిడ్డలను దర్శించండి అయ్యా. నీవే విడుదల దయచేయి. బిడ్డల యొక్క మార్పు కొరకు, భర్తల యొక్క మార్పు కొరకు, భార్యల మార్పుల కొరకు ప్రభా ఎవరైతే నిశ్చయంలో కన్నీరు కారుస్తూ ప్రభా దుఃఖిస్తున్నారో వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. సర్వసత్యంలోనికి కుటుంబాన్ని మేము నడిపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. మీ కృపలో బలపరిచి నడిపించమని నిశ్చయంగా నీ హస్తముని బిడ్డల పైన శాపమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డల్ని దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించిన గాక. ఆమేన్.